ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ప్రార్థన అంశముల గురించి మేము ప్రతినిత్యము ప్రార్థిస్తున్నాము. దేవుడు మీ యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి మీ యొక్క ప్రతి అవసరతను యేసు నామంలో తీర్చునుగాక. మీరందరూ కూడా మాతో పాటు కలిసి విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఖచ్చితంగా మీ జీవితాలలో గొప్ప మేలులను ఆశీర్వాద క్రియలను జరిగిస్తాడు. అటు విశ్వాసం కలిగి మనమందరము ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతాము. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎన్నో మారులు ప్రార్థన చేస్తాము, కానీ కొన్నిసార్లు ఏంటి, దేవుడు నా ప్రార్థన విన్నాడా, లేకపోతే నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడా అని చెప్పి మనము సందేహిస్తామండి. దేవుడు నన్ను చూడటం లేదు, నా ప్రార్థన వినటం లేదు, అందుకే నేను ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా, ఎన్నో ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నా నాకు సమాధానం రావటం లేదు, నా జీవితంలో మేళ్ళు కరగటం లేదు అని చెప్పి దేవుణ్ణి దూషిస్తున్నావా? అయితే మనమందరం కూడా ఈనాడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, దేవుడు మీ అందరి యొక్క ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడు. నిశ్చింతగా ఉండు, గొప్ప సమాధానము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన కలుగ చేయబోతున్నాడండి. సరైన సమయానికి అన్నిటినీ కూడా ఆయన సమకూరుస్తాడు. దిగులు పడకు, ఏ విషయం గురించి కూడా చింతించవద్దు. ఎందుకో తెలుసా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మీరు చేసినటువంటి ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాకుండా తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థనకు మీరు ప్రతిఫలాన్ని చూస్తారు. దేవునితో మీరు గడిపే ప్రతి సమయం కూడా మీ జీవితంలో, మీ కుటుంబాలలో మేలు కొరకేనండి. దేవుడు నీకే చెప్తున్నాడు. మరి నీ సమస్య ఏదైనా కావచ్చు, అది గర్భఫలమా, లేదా జాబ్ విషయంలోనా, లేకపోతే బిడ్డలు బాగా చదవాలి అనా, లేకపోతే జ్ఞానం లేదని బాధపడుతున్నావా, అనారోగ్య సమస్యల, ఎటువైపు చూసిన బాధలు, ఇబ్బందులు, అవమానాలు, మరి ఇంటి సమస్యలతో నీవు కృంగిపోతున్నావా? అయితే నీ యొక్క స్థితిని చూసి దేవుణ్ణి ఎంత ప్రార్థించినా కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం రావటం లేదని దుఃఖపడుతున్నావా? అయితే ఈ క్షణమే దేవుడు నీకు చెప్తున్నాడు, నీ యొక్క ప్రార్థన వినపడినది, భయపడకు, దిగులు పడకు అని ఆయన సెలవిస్తున్నాడండి. ఆలస్యము కొన్నిసార్లు మన జీవితాలలో మేలు కొరకేనండి. ఇదిగో మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదము ఆయన రెండంతలుగా మన జీవితాల్లో దయచేయబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికన్నా కూడా, నువ్వు ఏదైతే తలంచుచున్నావో దానికన్నా కూడా నిన్ను ఉన్నతమైన స్థానంలో, గొప్ప స్థానంలో ఆయన నిలబెట్టబోతున్నాడు. విశ్వాసన కలిగి ఉండు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంచితే మరి దేవుడు ప్రతి ఒక్క అవసరతను మన జీవితాలలో నెరవేరుస్తాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు నిరాశలో నుండి మనలను నిరీక్షణలోనికి నడిపించేవాడు. మన జీవితాల్లో ఏదైతే జరగదు అనుకుంటామో అప్పుడు మనకి నిరీక్షణ అనేది ఉండదండి. నిరాశ, నిస్పృహలో బ్రతుకుతాము. అయితే దేవుడు ఖచ్చితంగా తప్పకుండా మన జీవితాలలో, మన కుటుంబాలలో ఆయన కార్యము జరిగిస్తారు. ఎవరైతే నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తారో వారు యొక్క జీవితాలలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వారు దేవుని యందు ధైర్యాన్ని మాత్రము కోల్పోరు. మనమంట ప్రతి విషయంలో కూడా, అది జరిగినా జరగకపోయినా ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని సన్నిధిలో గనక నిలబడగలిగినట్లయితే దేవుడు మన యొక్క ప్రతి బాధ, వేదన అన్నిటిని కూడా ఆయన తీసివేస్తాడు. మరి ఆయన ఎన్ని శ్రమలు పొందాడండి మన కొరకు, ఎన్ని బాధలు ఆయన అనుభవించాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పు కూడా లేదు. అయినా సరే మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, నీతి కొరకు, సత్యము కొరకు, యథార్థత కొరకు ఏ తప్పు లేకపోయినా సరే ఆయన మన కొరకు మరణించాడు. మన కొరకు ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించాడు. కాబట్టి మనము వాక్యాన్ని చేత పట్టుకొని ఆత్మచేత నడిపింపబడుతూ ఎల్లప్పుడూ నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను, ఆయన నాకు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు, నాకు కలిగిన ఈ శ్రమలో నుంచి, ఈ ఇబ్బందిలో నుంచి నేను విడుదలను పొందుకుంటానని ఒక నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో ఎదురు చూద్దాం. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానము ఏది కూడా తప్పిపోదండి. ప్రతి ఒక్క వాగ్దానము ఆయన మన పట్ల నెరవేరుస్తాడు. ఆయన మాట
ఎన్నటికీ కూడా గతించిపోదు. ఆయన ప్రతి ఒక్క మాటను కూడా జ్ఞాపకము చేసుకొని మనకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఆశీర్వదిస్తాడు. అది నీ కుటుంబంలోనే కావచ్చు, నీ పిల్లల జీవితాల్లో కావచ్చు, లేకపోతే నీకు కలిగినటువంటి సమస్తాన్ని అంతటిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, భయపడుతూ దిగులు చెందుతున్నావో, ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే దేవుడు మీ యొక్క ప్రార్థన వింటున్నాడు. మీ యొక్క ప్రార్థన విని మీ యొక్క ప్రార్థనకు ఆయన ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు నమ్మిక ఉంచుదాం. రాబో రోజుల్లో నువ్వు ఇచ్చే సాక్ష్యము దేవునికి గొప్ప మహిమకరముగా, మరి దేవుని యొక్క నామానికే ఉన్నతంగా, మరి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. కాబట్టి విశ్వాసము కలిగి ప్రార్థన చేసి మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకునే వారముగా ఉందాము. దేనికి కూడా భయపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచి గొప్ప మేలులను, సమాధానాలను మరి మనం మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునయ్యా, భయపడకము, నీ ప్రార్థన వినపడి ఉన్నదని సెలవిస్తున్నాం. మేము ఎన్నో మారులు ప్రతి ఒక్క విషయంలో భయపడుతూ, దిగులు చెందుతూ, ఎన్నో విధాలుగా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంచున్నాము తండ్రి. ఈరోజు మీ యొక్క లేఖనాల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు, మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారి జీవితాలలో, వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని మీరు అనుగ్రహించండి, ధైర్యాన్ని దయచేయండి. వారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబును మీరు అనుగ్రహించి వారి కుటుంబాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను జరిగించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల చుట్టూ మీ కాపుదలోంచి నడిపించి, బలపరిచి, ఆశీర్వదించి, దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించి